హాయ్ ఆల్. ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చూస్తున్నందుకు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ టిల్ ద ఎండ్. తప్పకుండా చూడండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కార్నర్ స్టోన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్న అనాథ వృద్ధుల ఆశ్రమము. ఇది విజయవాడలోని పాతపాడు అనే గ్రామంలో ఉందండి. సో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి తప్పకుండా కాల్ చేసి మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చండి. ఈ ఆశ్రమంలో నియర్లీ 12 to 15 మెంబర్స్ ఉన్నారండి. సో లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరిని చూస్తే చాలా బాధ అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాను. అండ్ వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి అని వాళ్ళ రీజన్స్ కూడా తెలుసుకున్నాను. సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఇలా వృద్ధాశ్రమంలో పేరెంట్స్ని ఉంచితే కనుక ప్లీజ్ మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి మీ దగ్గరే హ్యాపీగా ఉంచుకోండి. ఈ ఏజ్లో వాళ్ళకి సరైన ఆహారం తిని గ్రాండ్ చిల్డ్రన్స్తో ఆడుకోవడమే వాళ్ళు చేయగలిగేది. ఇంతకంటే ఎక్కువ వాళ్ళైతే ఏది ఎక్స్పెక్ట్ చేయరు మన నుండి. సో మన పేరెంట్స్ మనకి ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తే మనము ఈ స్టేజ్లో ఉండగలిగాము. మనకి ఫుడ్కి, షెల్టర్కి, క్లోతింగ్కి ఇట్లాంటి లోటు లేకుండా ఈవెన్ మన స్టడీస్లో కూడా ఎన్నో సాక్రిఫైసెస్ చేసి వాళ్ళు మనల్ని ప్రయోజకులను చేశారు. సో రిమెంబర్ వాట్ దే డిడ్ ఫర్ అస్. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఎందుకు ఇలా పేరెంట్స్ని దుఃఖపెట్టకండి. అండ్ సీరియస్లీ మనము మన పేరెంట్స్ని ఎంత హ్యాపీగా చూసుకోగలిగితే ఇన్ ఫ్యూచర్ మన కిడ్స్ కూడా మనల్ని అంత హ్యాపీగా చూసుకుంటారు. దిస్ ఈజ్ 100% రియాలిటీ. ఎస్, అఫ్ కోర్స్ ఐ అగ్రీ. ఈ ఏజ్లో వాళ్ళకి చాదస్తం ఎక్కువ ఉంటుంది అండ్ నీట్నెస్ ఉండదు. నీట్నెస్ ఉండదు అంటే వాళ్ళు మోషన్ పాస్ చేసి, యూరిన్ పాస్ చేసి నీట్గా ఉండకుండా ఉంటారు. సో మనం కూడా మన చిన్నప్పుడు అలానే గలీజ్ చేసాం కదా, మనల్ని చీ అనుకొని ఉంటే. సో థింక్, మన పేరెంట్స్ మన కోసం చేసిన సాక్రిఫైసెస్లో మనం ఒక 10% కూడా చేయలేమా? సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అండ్ వాళ్ళు ఉన్నంతకాలం హ్యాపీగా ఉంచండి. ఇన్ ఫ్యూచర్ మీరు కూడా హ్యాపీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.